అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం, ప్రజలకి అనువైనటువంటి పరిపాలన మేము అందిస్తామని చెప్పినటువంటి కూటమి నాయకులు దానికి భిన్నంగా ప్రజలపై పెనుభారం మోపుతూ గతంలో మాకు బాదుడే అని చెప్పి విమర్శించి మరి ఆనాడే వాళ్ళు రాజకీయాలు బయటకు వచ్చి ప్రజల కోసం ఎన్నో మాటలు చెప్పినటువంటి కూటమి నాయకులు దానికి భిన్నంగా ప్రజలపై పెనుభారం వేసేటటువంటి విద్యుత్ ఛార్జీలపై పెంపు దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున మేము వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మంచి పాలన అందిస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఈవేళ దాన్ని తొంగలో తొక్కి మరి దానికి భిన్నంగా మీరు ఆచరణ చేయలేనటువంటి విధానంలో మీరు నడిపిస్తున్నారు. ఎన్నిక అయిన ఫలితాలు ఇచ్చిన మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన, చిరు ఉద్యోగులపైన అనేక రకాలైనటువంటి మరి దాడులు మీరు చేస్తున్నటువంటి వైనం కూడా చాలా సిగ్గుచేటు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం ఆనాడు లోకేష్ గారు చెప్పినటువంటి మాట మరి ఈవేళ తూచా తప్పకుండా ఆచరిస్తున్నట్టుంది. మీరు ప్రజలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు, ఓల్డేజ్ పెన్షన్. అది పేరే ఓల్డేజ్, దానికి 50 సంవత్సరాలకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, మహిళలకు ఆదుకుంటామన్నారు, ఎన్నెన్నో చెప్పారు, 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు ఒకే రోజు మేము చేయమని మేము అడగట్లే. కానీ చెప్పిన మాటలు ఏవి కూడా ఆచరణలో మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఆచరించాలన్నటువంటి విషయం పైన ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత కక్షాదింపు చేసినా మేమెవరం దానికి భయపడేది లేదు. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏ మాట అయితే ఎన్నికల ముందు చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరించండి అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి ప్రజలు కూడా మీకు నమ్మి మీకు ఒక మంచి పెద్ద మ్యాండేట్ ఇచ్చి అనూహ్యమైనటువంటి మెజారిటీ మీకు ఇచ్చారు. ఆ మెజారిటీ బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. అటువంటి మెజారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ తరఫున మీరు చెప్పిన మాటలు ఒక్క పైసా కూడా ఏ పన్నులు ప్రజలపైన ఎక్కువగా వేయం, మంచి పరిపాలన అందిస్తాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు మీరు. చాలా సంతోషం. మేము కోరుకుంది కూడా అదే. మా నాయకుడు ప్రజలకు నేరుగా ప్రజలకు అందించి మరి అతని విధానంలో ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి నేరుగా వారి అకౌంట్లో వేసిన విధానం మీరు గతంలో మీరు చూశారు. మరి మేము కూడా అనుకున్నాం, మాకు నాయకులకి ఒక కార్యకర్తలకి కొంత ఇబ్బంది జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు నేరుగా ఇచ్చిన దానికంటే మా ప్రభుత్వం, మా నాయకుడు ఇచ్చినటువంటి మరి వాగ్దానాలు కానీ, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఆచరణ చేసినప్పుడు త్రూ వైఎస్ఆర్ పార్టీ కేడర్ ద్వారా అవి చేస్తే ఖచ్చితంగా మేము మంచి ఫలితాలు సాధిద్దామని మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనా ఇవన్నీ కూడా మా నాయకుడు ఏది చెప్తే అదే మా శిరోధార్యం. ప్రజల తరఫున మా నాయకుడు ప్రజలకి నేరుగా అందాలి. ఏ ఒక్క ప్రజలకు కూడా, ఏ ఒక్కరికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ఆచరించినవన్నీ కూడా వాళ్ళకి అందాలని చెప్పి ఒక ఉత్తమమైన లక్ష్యంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి మరి యావత్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడా అదే ఆచరణ చేసాం. చాలా చక్కనైనటువంటి పరిపాలన విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ అన్నింటే కూడా చక్కనైనటువంటి పాలన ఆ రోజు చేయడం జరిగింది. గ్రామాల్లో గతంలో ఏనాడు లేని విధంగా స్కూళ్ళన్నీ మోడర్నైజ్ చేయడం జరిగింది నాడు నేడు ద్వారా. అంతేకాకుండా రైతులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి మరి వ్యవసాయం ఈ ఆంధ్రప్రదేశ్లో రైతు ప్రధానమైనటువంటి వ్యక్తి. రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో ఉండాలని చెప్పి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, అంతేకాకుండా గొప్ప పాలన అందించాలని చెప్పి సచివాలయ నిర్మాణం, సచివాలయాల ద్వారా పాలన, ఇవన్నీ అద్భుతాలు గతంలో జరిగాయి. ఇవన్నిటికీ భిన్నంగా మరి ఈవేళ మీ కార్యక్రమం ఏ ప్రభుత్వం మా చెప్పినటువంటివన్నీ ఇంకో చేరేసుకో మీరు దానికి భిన్నంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అది మంచి అయినా సరే దానికి భిన్నంగా మన వరవడు ఉండాలి, మన తాలూకా బ్రాండ్ ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ మీరు పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ధర్మం కాదు. ప్రజలకి మేలు జరిగేటప్పుడు ఎవరు చేసినా గతంలో మీరు పరిపాలించారు. అంతకుముందు
మా ప్రీతమ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఎన్నెన్నో కార్యక్రమాలు గతంలో రాష్ట్రానికి మేలు జరిగే కార్యక్రమాలు జరిగాయి. ఒక ప్రభుత్వం వస్తే గతంలో జరిగినటువంటివన్నీ మార్చాలన్నది కాదు, కొత్తగా మీరు చేయవలసినవన్నీ చేయండి. మా నాయకుడు ఈ జిల్లాకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మరి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, కరకట్టలు కానీ, మరి రూరల్ యూనివర్సిటీ కానీ, రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాటి రెవెన్యూ మంత్రిగా ఉన్న ప్రసాదరావు గారు ద్వారా మిగిలిన కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఆవేళ జిల్లాకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి గతంలో మీరు అవి చేసినవన్నీ మరి మళ్ళా వచ్చిన ప్రభుత్వం చేయకూడదు అన్నది ఎక్కడా లేదు. దానికి మరింత మెరుగ్గా మీరు చేయండి పాలన. మరి మీకు అవకాశం వచ్చింది, మీరేం చేశారో మీరే ఒకసారి గుర్తెచ్చుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో జిల్లాలో ఉన్నటువంటి మరి కిడ్నీ వ్యాధులకు నివారించే దిశగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పి వంశధార నుంచి 700 కోట్ల రూపాయలతో పలాసలోనే ఫౌండేషన్ వేసేది ఓపెన్ చేసిన కార్యక్రమం. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అలాగే మూలపేటలో పోర్టు, ఎప్పుడూ మీరు చేయనటువంటి, ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి పోర్టు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు కొనసాగించండి, అవన్నీ పూర్తి చేయండి. మీరు కిడ్నీ వ్యాధుల కోసం అయితే మీరు చేస్తుంది ఓపెన్ కూడా చేయడం అయిపోయింది హాస్పిటల్, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా ఓపెన్ చేయడం అయిపోయింది. మరి ఇలాగా చేసిన మంచి కార్యక్రమాలకి మీరు కూడా తోడుగుండి మరిన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేస్తూ ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే దిశగా మీ ప్రయత్నం ఉండాలి తప్ప కేవలం ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా కక్షాదింపు చర్యలు, మరి కార్యకర్తలపైన, నాయకులపైన, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులపైన మీరు చేసే దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి రీతిలో మీరు చేస్తున్నారు. ఇవన్నీ ధర్మం కాదు. సరైన పద్ధతిలో మీరు న్యాయపరంగా మీరు నడిపించండి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము తప్పకుండా మీకు సహకరిస్తాం. మా నాయకుడు ప్రజల అవసరాలని ఎవరైతే చేస్తారో, ఎవరైతే మంచిగా పరిపాలిస్తారో వాళ్ళకి మీరు అండగా ఉండండి అని చెప్తున్నాడు మాకు. అతను ఏనాడు కూడా తప్పు చేయలేదు. తను చేసినవి అర్థం కాక ఆ స్థాయికి ఎదగలేక ఓటర్లు కొంత అత్యాశకు పడి కొంత తప్పులు చేశారని మేమని భావిస్తున్నాం. ఏది ఏమైనా మీకు ఎన్నికల్లో మీకు గెలిపించారు కనుక మీకు అవకాశం వచ్చింది. మీరు ఈ అధిక ఛార్జీలు వేయకుండా, మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకి భిన్నంగా ఈవేళ ఎలక్ట్రిసిటీ మీద మరి ఇప్పటికే మీరు పెంచినటువంటి వైనం, మరి ఇంకా పెంచుతారన్నటువంటి వైనం, ఇవన్నీ కూడా మీరు చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఎలక్ట్రిక్ ఛార్జీలు మేము పెంచమని చెప్పారు. ఇప్పటికే 11,826 కోట్ల రూపాయలతో మరి ఇప్పటికి పెంచుతున్నట్టుగా మరి మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇది ఎక్కడ వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా ఉంది, ప్రజలకి పెనుభారం అయిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాగా మీరు చెప్పినటువంటి ఏ మాట కూడా ఆచరణలో చూపించక మరి కేవలం మాటలు చెప్పి మాది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఓకే, మంచి ప్రభుత్వంగానే ఉండండి, మేము కూడా కోరుకుంటున్నాం అట్లానే ఉండాలని. కాకపోతే మీరు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఏవైతే సూపర్ 6 చెప్పారో అవి ఆచరణ చేయండి. ప్రజలకు మభ్యపెట్టి అధికారంకి వచ్చిన తర్వాత, మరి అధికారం వచ్చిన తర్వాత మీరు మర్చిపోయి మీరు ఏదో కొన్ని పనులు చేస్తూ మిగతావన్నీ కక్షాదింపులతో భయభ్రాంతులు చేయాలన్నటువంటి లక్ష్యం అయితే చాలా తప్పు. ఎప్పటికైనా మీలో మార్పు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మా నాయకుడు చేసిన మంచి కార్యక్రమాలకు తోడుగా మీరు మరికొన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు మెరుగైనటువంటి పాలన అందించాలని వినయపూర్వకంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.